మీతో ప్రధానంగా చర్చించే అంశం ఒకటి ఏంటి అంటే, మొన్న మోత్కుపల్లి నరసింహులు గారు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని విపరీతంగా బూతులు తిట్టడం, తర్వాత ఏదో మాదిగలకు అన్యాయం జరిగిందని ముసలి కన్నీరు గార్చడం, రాష్ట్ర ముఖ్యమంత్రి అని చూడకుండా ఇష్టానుసారంగా నోరు బారేసుకొని తను మాట్లాడుతూ మాదిగలకు ఏదో ఆయన్నే ఉద్ధరించినట్టు, ఆయన్నే నాయకుడు అన్నట్టు, ఆయన్నే వాళ్ళకు ఉరగబెట్టినట్టు మాట్లాడుతూ ఏవైతే మాటలు చెప్తా ఉన్నాడో అవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 3 సార్లు మంత్రి అయ్యిండు అని చెప్పుకుంటుండే. ఆయన్నే ఏ మాదిగా ఆయనకు నువ్వు న్యాయం చేసినావయ్యా? ఏ మాదిగా ఆయనను డెవలప్మెంట్ చేసినావు? ఎంతమంది మాదిగలను నువ్వు ఉద్ధరించినావు? ఎంతమంది మాదిగలకు ఉద్యోగాలు కల్పించినావు? ఎంతమంది మాదిగలకు నువ్వు చదివించినావు? ఎంతమందికి భూములు ఇప్పించినావు? నువ్వు బాగుపడ్డావు కానీ మాదిగలు అడ్డం పెట్టుకొని ఇంకెవరైనా బాగు చేసినావా? చూపించగలుగుతావా? సాక్షాత్ నీ చెల్లెనే కదా ఇలా మీటింగ్లు పెట్టి చెప్తా ఉన్నది, నాకే అన్యాయం చేసినాడు మా అన్న 25 ఎకరాల భూమి లాక్కుండా అని చెప్తా ఉన్నది. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? సొంత చెల్లెకే నువ్వు అన్యాయం చేసినావు. నువ్వు ఇలా నువ్వు మాదిగల గురించి ఉద్ధరిస్తాను ముగ్గడికి వస్తావా? ముగ్గడికి వచ్చి ఏదో నోరు బారేసుకుంటావా? నేను 70 ఏళ్ళు ఉన్నా, నువ్వు 70 ఏళ్ళు ఉంటేది, 5 సార్లు ఉంటేది, 10 సార్లు ఉంటేది, ఎవరికి ఉద్ధరించినావు? అయినా నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చినావు? నీ సేవ ఏంది కాంగ్రెస్ పార్టీకి? నువ్వు అంతా తెలుగుదేశంలో ఉన్నావు, తెలుగుదేశంలో పదవులు అనుభవించినావు, అన్ని రకాలు అనుభవించినావు, ఆస్తులు సంపాదించుకున్నావు, పేరు సంపాదించుకున్నావు, 70 ఏళ్ళకి వచ్చినావు. మరి యువతకు అవకాశం ఇవ్వద్దా? మహిళలకు అవకాశం ఇవ్వద్దా? ఇష్టానుసారంగా మాట్లాడితే ఊకుంటాం అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. అందులో మాదిగలు లేరా? ఎస్సీలు ఎవరు లేరా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊకుంటాం అనుకుంటున్నారా? ఖబర్దార్ నరసింహులు చెప్తా ఉన్నా, మళ్ళీ నువ్వు మా రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద మీరు అవాకులు చెవాకులు వాల్పించి చేస్తే ఖచ్చితంగా మీకు మాదిగ వాడలే కాదు, అసలు శాశ్వతంగా నిన్ను జాతి నుంచి బహిష్కరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వేదో ఉరగబెట్టినవాట, ఏం చేసినావా నువ్వు చెప్పు? అనవసరంగా ఏదో అడ్డం పెట్టుకొని ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చి ముసలి శాతకాని టైంలో నిన్నేదో మాదిగల నాయకుడిని అరే తూరే ఆడేవాడరా వీడేవాడరా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారా నువ్వుకుంటారు అనుకుంటున్నావా? కడియం శ్రీహరి గారు 4 ఎస్సీనే కాదంటున్నావు. నీ మంత్రివర్గం నువ్వు ఉన్నటువంటి దాంట్లోనే కదా తెలుగుదేశం పార్టీలో ఆయన కూడా మంత్రి చేసిండు. ఆయన ఎందుకు చెప్పలేను ఆయన ఎస్సీ కాదని? అని నువ్వు ఇలా ఇచ్చినావు. అది మొత్తం నేనే తెలుగుదేశంలో నేను నాయకుడిని ఎదిగిన అంటున్నావు కదా. మరి ఆయన కూడా వరంగల్ నుంచి ఆయన మంత్రి ఉన్నాడు కదా, నువ్వు ఆలేరు నుంచి ఉన్నావు కదా. మరి ఆ రోజు ఆయన ఎస్సీయా కాదని నువ్వు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు అప్పుడే? ఆ రోజు నువ్వు ఎందుకు చెప్పలేదు? అంటే నీ అవకాశవాదం కోసం ఇలా ఆయన ఎస్సీ కాదని, ఎస్సీ కాదు నీ చంద్రబాబు నాయుడులో చేసిండు, అదేవిధంగా ఎన్టీ రామారావుతో నీతో పాటు ఆయన కూడా మంత్రి చేసాడు, అనేక పదవులు అనుభవించాడు, ఎమ్మెల్యే అయ్యిండు ఆయన. మరి ఆ రోజు నీకు గుర్తు రాలేదా ఆయన ఎస్సీనా కాదా అని? నీ ఇష్టం వచ్చినట్టు నీకేదో అవకాశం దొరకలేదని తెలుగుదేశం అంటే తెలుగుదేశంలోకి అట్లా అనుభవిస్తేవి, అక్కడి నుంచి బీజేపీలో గురికొత్తివి, బీజేపీ నుంచి కాంగ్రెస్కి వస్తేవి, బీఆర్ఎస్కి వస్తేవి, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్. ఎన్ని రోజులు చేసినాడు ఇలా సంసారం? ఏ కాంగ్రెస్ పార్టీకి ఎంత సేవ చేసినావు నువ్వు? మాదిగలకు నువ్వు నాయకత్వం వచ్చి దేశ యాత్ర తిరుగుతావు, తిరుగు. ఇప్పటిదాకా నువ్వు తిరిగింది ఏముంది, చేసింది ఏముంది? అంతో ఇంతో మందకృష్ణ మాట్లాడిన అర్థం ఉంది. మరి ఏ పార్టీకి ఏమంటాడు? కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేయంటాడు. మరి ఏ పార్టీకి వేయాలి చెప్పు? బీజేపీకి వేయాలనా? ఎంత తీసుకున్నావు బీజేపీ దగ్గర? ఎంత మాట్లాడుకున్నావు నువ్వు? ఎంత మాట్లాడుకొని బీజేపీకి ఓటు వేయమంటున్నావు? అంత ప్యాకేజీ మాట్లాడుకోవడమే కదా నీ పని అంతా. నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎవరుకుంటారు చెప్పు? పిచ్చి పిచ్చి లెక్కలు చేయకు. కాంగ్రెస్ పార్టీలో అన్ని జాతులు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి, మాదిగలు ఉన్నారు, మాలలు ఉన్నారు, అన్ని వర్గాలు ఉన్నారు. మన క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పిన 1-2 విషయాలలో కొన్ని జరగవచ్చు.
కొన్ని జరగవచ్చు, ఒకటి రెండు మిస్టేక్లు జరగవా? జరిగినాయి. మాదిగలకు రాబోయే కాలంలో రాజ్యసభ సభ్యుడు చైర్మన్లు ఉన్నాయి, అన్ని ఎమ్మెల్సీలు ఎక్కువ ఇస్తామని చెప్పి ప్రకటన చేసిండు కదా, ఇల్లేదా నువ్వు? ఈ చెవులు పనిచేస్తలేవా? కాబట్టి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా, నువ్వు చేసింది ఏం లేదు. నువ్వు ఏ జాతి ఎక్కడ తిరిగినా నిన్ను పట్టించుకుంటాడు ఎవరు లేడు. నీ పైన అయిపోయింది. నీ మాట ఏదో నోరుందని వాగుతున్నావు, కుక్కలు మురిగినట్టు మురుగుతా ఉన్నావు. ఖచ్చితంగా నువ్వు ఇట్లాంటి చేస్తే నీ నాలుకే కోస్తారు. ఇదే ప్రజలు నీ నాలుకే కోస్తారు. నీ ఎమ్మెల్యేలను మొత్తం ఇలా బిచ్చమెత్తుకొని తిరుగుతూ ఉన్నారు నీ నియోజకవర్గంలో మాదిగలు. ఎవరిని బాగు చేసినావు చెప్పు? నీ స్వార్థ ప్రయోజనానికి వాళ్ళు వాడుకొని వదిలేసినావు. వాళ్ళు ఎటు కాకుండా వాళ్ళ జీవితాలు పాడు చేసుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ నువ్వు కారంచేడులో ఎస్సీల మీద దళితుల మీద దాడి చేసి చంపినప్పుడు నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు. అదే పార్టీ నాయకుడైనటువంటి దగ్గుపాటి చెంచురామయ్యనే కదా కారంచేడులో 5 మంది దళితులను హత్య చేసి మానభంగాలు చేసి సృష్టించింది. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు మాట్లాడినావా? 1985లో ఉన్నావు కదా నువ్వు. అప్పుడు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? అంటే నీకు పదవి ఇస్తే ఒక తీరు, నీకు పదవి లేకపోతే ఒక తీరు ఉంటుందా? కొండలు వచ్చినావా నువ్వు? పది కుంభంలో వచ్చినావా? కంచికచర్ల కోటేశ్వరి మీద దాడి చేసి వచ్చినావా? ఏడ పట్టించుకున్నావు నువ్వు? చెల్లకుర్తిలో ముత్తామని బట్టలు నింపి ఊరేగింపిస్తే అప్పుడు నువ్వు ఉన్నావు కదా దాంట్లోనే. జాగరెడ్డి నియోజకవర్గంలో కదా నువ్వు ఉన్నావు. నియోజకవర్గం నువ్వు అప్పుడు కూడా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు కదా. అక్కడ జరిగినప్పుడు నువ్వు లేవా? మరి దాన్ని ఎందుకు ఖండించలే నువ్వు? వార్త కంచికచర్లలో కోటేశ్వరిని కాలబెట్టి గడ్డంలో కాలబెట్టి చంపేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఉన్నావు కదా నువ్వు. కారంచేడులో జరిగినప్పుడు నువ్వు ఉన్నావు కదా. 91లో జరిగిన సంఘటనకు నువ్వు ఉన్నావు కదా నీరుకొండలో. మరి అప్పుడు దళితుల మీద దాడులు చేస్తే కనబడలేదా నీకు? అప్పుడు మాట్లాడినావా? ఇవాళ ఎందుకు వస్తున్నాయి నీకు? నీ రోజులు సంపాదించుకున్న కాడికి సంపాదించుకొని అనుభవించిన కాడికి అనుభవించి మాదిగలను అడ్డం పెట్టుకొని బతికి పెద్దగై అసలు నీ చరిత్ర ఏంటి? అసలు నీకేం చరిత్ర ఉండే గతంలో నువ్వు రాజకీయాలు రాకముందుకు? నీ ఆస్తులు ఏంటి అప్పుడు? ఇప్పుడు నీ ఆస్తులు ఏంటి? ఎట్లొచ్చినాయి? నువ్వు అడ్డదొడ్డంగా మాట్లాడితే ఎవరు ఊకోరు. పబ్లిక్ నిన్ను తరిమి కొడతారు. ఇప్పటికే నువ్వు మరి ఇయ్యలేదని అడుగుతున్నావు. మరి నువ్వు చెయ్యి. మీ మందకృష్ణ మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ ఉంది కదా, రాజకీయ పార్టీ పెట్టింది కదా, ఎందుకు దాని మీద పోటీ చేయట్లేదు? మొత్తం ఇచ్చేయమని టికెట్లు అందరికీ చేసుకోమాను. సత్తా లేని వాళ్ళు మీరు అంతా, చేతగాని వాళ్ళు దద్దమ్మలు మీరు. నువ్వు దద్దమ్మవు, రేవంత్ రెడ్డి దద్దమ్మనా? పార్టీని భుజాల మీద వేసుకొని కష్టపడి పని చేసి ఇలా అనేక కష్ట నష్టాలకు వచ్చి ఇలా అధికారం తీసుకొచ్చి తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత నువ్వేం మీకినావు? మరి ఏం చేసినావు చెప్పు? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నరసింహులు కాదు, పెద్దోనివి, వయసుకు తగ్గట్టు మాటలు రాని. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకోరు. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మాకు కూడా గౌరవం, ఆత్మగౌరవం ఉంటుంది. నువ్వు నీ లెక్క 10 పార్టీలు తిరగలే మేము. ఈ పార్టీ ఆ పార్టీ ఎక్కడ పదవి రాకపోతే ఇక్కడ వస్తుందో అక్కడ వస్తుందో బీజేపీలో గుర్తివి. బీజేపీని వ్యతిరేకించిందే నువ్వు. బీజేపీ దళితులకు వ్యతిరేకము, మతతత్వ పార్టీ, మతాల మధ్య కొట్లాడ పెడుతుంది, కులాల మధ్య చిచ్చు పెడుతుంది అని తిట్టింది నువ్వు కాదా? కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టు తిట్టింది నువ్వు కాదా? మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని కేసీఆర్ వెంబడి పోయినావు? ఏ ముఖం పెట్టుకొని బీజేపీ వెంబడి పోయినావు? మళ్ళీ ఇప్పుడు ఇళ్ళకి వచ్చి నువ్వు మళ్ళీ ఏం ఆశించి వాళ్ళతో బీజేపీలతో మాట్లాడుకొని ఏం ఆశించి నువ్వు తీసుకున్నావు? మందకృష్ణ ఎట్లాగో బీజేపీతో పోతా ఉన్నాడు. మరి నువ్వు ఏం మాట్లాడుకున్నావు? ఏం మాట్లాడుకొని ప్యాకేజ్ మాట్లాడుకొని ఇలా బీజేపీకి వత్తాసు పలుకుతున్నావు? బీఆర్ఎస్ పార్టీకి నువ్వు ఎట్లా సపోర్ట్ చేసినావు? అప్పుడు ఎట్లా పోయినావు? దళితులు ముఖ్యమంత్రి చేస్తాను చేయకుండా మోసం చేసింది బీఆర్ఎస్ కదా. 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వకుండా మోసం చేసింది బీఆర్ఎస్ కదా. కేజీ నుంచి పియ్యి వరకు ఇస్తానని చెప్పి మోసం చేసింది బీఆర్ఎస్ కాదా? ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇవ్వకుండా మోసం చేసింది బీఆర్ఎస్ కాదా? ఇవన్నీ మోసం చేసిన పార్టీ నువ్వెట్లా పోయినావు?
అంటే నువ్వు మోసగాడు కాబట్టి మోసకారులు పడి పోయినావు. బీజేపీకి ఇప్పుడు బీజేపీ చెప్తా ఉన్నావు. బీజేపీ మరి 2014లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకసారి గుర్తు చేస్తున్నాడు, నువ్వు సమాధానం చెప్తావా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఇస్తాను మోసం చేసింది. అదేవిధంగా 15 లక్షల రూపాయలు ప్రతి నల్లధనాన్ని తీసుకొచ్చి, విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు వేస్తారు ధన్ ఖాతాలో. వేసిండ్రా? దేశంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాడు మోడీ, ఇచ్చిండా? అత్రా జిల్లాలో ఒక ఎస్సీ అమ్మాయిని రేప్ చేసి చంపి, నాలుకే కోసి చంపేసి శవాన్ని ఇవ్వకుండా ఎందుకు మాట్లాడలేదు నువ్వు? గుజరాత్లో ఒక ఆయన గుర్రం ఎక్కితే కొట్టి చంపిరు, అది ఎందుకు మాట్లాడలేదు? మధ్యప్రదేశ్లో నిన్నగాక మొన్న జబల్పూర్లో అక్కడ ఆడపిల్ల స్కూల్ చిన్న పిల్లలు నీళ్ళు తాగిరని, అగ్రవర్ణాల దగ్గర నీళ్ళు తాగిరని చెప్పి అందరికి వరుసగా కట్టేసి కొట్టిరు, చూస్తలేవా? దాని మీద మాట్లాడవు, జరిగిన సంఘటనల మీద మాట్లాడవు. మణిపూర్లో అంతమంది మీద దాడులు చేసి చర్చిలను గుల్లగొట్టి మహిళలను నగ్నంగా ఊరేగింపు చేస్తూ ఉంటే ఎందుకు మాట్లాడలేదు నువ్వు? నువ్వు నాయకునివి అని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు ఎవరికి నాయకునివి? ఇన్ని దాడులన్నీ కనబడతలేవా? ఖబర్దారు చెప్తున్నాడు నరసింహులు గారు, ఇప్పటికైనా నువ్వు నీ నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు, నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా నీకు బతుకు లేకుండా చేస్తారు, నీ రోడ్ల మీద తిరగకుండా చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నరసింహులు గారు. పునరావృతం అయితే ఖచ్చితంగా నీ మీద గట్టి చర్యలు ఉంటాయి. నువ్వు రోడ్ల మీద నడవలేవు. నువ్వు ఎవరి మాట ఎవరి అంట చూసుకొని, మాకు తెలుసు ఎవరంట చూసుకొని ఎవరితో ప్యాకేజ్ మాట్లాడుకొని నువ్వు చేస్తున్నావో మాకంతా తెలుసు. నువ్వు ఉన్నప్పుడు ఎవరిని బాగు చేసింది లేదు, ఎవరి సాయం చేసింది లేదు, ఒక్కరిని పైకి తీసుకొచ్చింది లేదు. ఒక్కరిని చూపించను, ఒక మాదిగోని ఒక ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చినావా? ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్ చేసినావా? చెప్పు. నీ తర్వాత అందరు తొక్కి పడేసినావు కదా, అందరు తొక్కి కదా నువ్వు వెళ్ళిపోయినావు. నువ్వు మాట్లాడతావా? నీకు అర్హత ఉందా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఈ విధంగా మాట్లాడతావా? మళ్ళీ ఇలాంటి ఇట్లా మాట్లాడితే ఖబర్దారు అని చెప్తా ఉన్నా నరసింహులు గారు. ఎక్కడ జరిగినా ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా తగిన శిక్ష ఉంటుందని చెప్పి, మాదిగలు ఎవరు కూడా ఉండరు. నీ బానిసలు కాదు, మాదిగలు నీ బానిసలు కాదు, నీ కాళ్ళకాడ లేరు, నువ్వు చేసిన సాయం లేదు జాతికి, నువ్వు ఎవరిని పైకి తీసుకొచ్చింది లేదు. నీ ఇష్టానుసారంగా మాట్లాడి మాదిగలు అడ్డం పెట్టుకొని ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఈ చౌకబారు ప్రకటనలు మానుకొని నీ పన్ను నీ అంతా నువ్వు ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.